హాయ్ సార్. ఇప్పుడు ఏపీలో ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల టైం ఉంది. సో 2029లో వైసీపీని ఎలాగైనా గెలవాలని జగన్ గారు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో క్యాండిడేట్స్ని ఇప్పటికే నిలబెట్టేసి వాళ్ళని మీ బలం ఇప్పటి నుంచే నిరూపించుకోండి. సో వైసీపీలో గెలవాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ఇంటర్నల్గా మీటింగ్స్ పెడుతున్నట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు జగన్ చేస్తున్న ఏంటంటే ఇప్పుడు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 2028లో 2029లో జగన్కి అనుకూలిస్తాయా? 2029లో జగన్ గెలుస్తారా? మీరేమంటారు? అంటే ఒక ప్రధాన అంశం ఏంటంటే 2014 ఎన్నికలకి ముందు ఉన్నటువంటి బజ్ చూసాం, 2019 ఎన్నికలకు ముందు ఉన్నటువంటి బజ్ చూసాం, 2024 ఎన్నికలకు ముందు ఉన్నటువంటి బజ్ చూసాం. ఈ మూడింటిని కేటగిరీస్గా ఒకసారి అనాలిసిస్ చేస్తే తర్వాత అసలు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. 2014 ఎన్నికలలో వచ్చినటువంటి బజ్ ఏంటంటే రాష్ట్రం విడిపోయింది, అనాథగా మిగిలిపోయింది అనే ఒక మైండ్ సెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి వాట్ నెక్స్ట్? ఒక సీనియర్ ఒక రాజకీయ నాయకుడు ఒక అనుభవజ్ఞుడి చేతిలో రాష్ట్రాన్ని పెడితే దాన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్ తీసుకెళ్తారు అనే నమ్మకం ఆ దిశగా జరిగింది. 2014 ఎన్నికలు మొత్తం జరిగింది అనుభవాలు ఏమి చుట్టే జరిగింది. అయితే అనుభవజ్ఞుడి చేతిలో అధికారం పెడితే పూర్తిగా ప్రజల అంచనాలకి ఆశలకి తగ్గట్టుగా పాలన చేయట్లేదు అనే బజ్ 2019 నాటికి కీలకమైంది. 2019 నాటికి ఎందుకంటున్నాయంటే 2019కి అసలు కంప్లీట్గా ఈ రాజకీయ చిత్రమే మారిపోయింది. ఆ మారిపోయిన రాజకీయ చిత్రంలో ప్రతిపక్షంలో సంఖ్య పెరిగింది. అంటే అంతవరకు అధికార పక్షంతో ఉన్నటువంటి బీజేపీ, జనసేన రెండు సపరేట్గా అయిపోయినాయి. రెండు కలిసి సపరేట్ అవ్వాలా, రెండు విడివిడిగా సపరేట్ అయిపోయింది. రెండోది, కేంద్ర స్థాయిలో ఎన్నికలను నియంత్రించేటటువంటి ఎన్నికల వ్యవహారాలన్నింటినీ చూసేటటువంటి ఎన్నికల కమిషను కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాట వింటుంది అనే ఒక పుకారు మాత్రం విస్తృతంగా బయలుదేరింది. అది వాస్తవం కాదా దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. కానీ 2019 ఎన్నికలకు ముందు చాలా కీలకంగా చూడాలి. ప్రతి దశలోనూ అధికార పక్షానికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు మారినాయి. అధికార పక్షంతో అంటకాగినటువంటి మిత్రపక్షాలు కూడా బీజేపీ కానీ జనసేన కానీ దూరం అయిపోయిన పరిస్థితి ఉంది. ఇది కీలకమైనటువంటి ఇది. ఇక 2024 ఎన్నికలు 24 ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు అరెస్టు, రెండోది ప్రభుత్వ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, వీటన్నిటి మూలంగా ఏర్పడినటువంటి అసంతృప్తి, ప్రజల్లో ఉన్నటువంటి అంచనాలకు తగినటువంటి పాలన జరగకపోవటం, వీటన్నిటి కారణంగా ఒక విస్తృతంగా పెరిగినటువంటి అసమ్మతిగా మొత్తం కన్సాలిడేట్ అయి అదే సందర్భంలో ఓట్లు చీలకుండా మిత్రపక్షంగా ఏర్పడటం, 3 పార్టీలు మిత్రపక్షంగా ఏర్పడటం ఒక కీలకమైన అంశం. ఇక్కడ 2014, 2019, 2024 ఎన్నికల్ని చూస్తే ప్రతి ఎన్నికల్లో కీలకంగా ఉన్నది ఓట్ల చీలిక. 2014 ఎన్నికల్లో ఓట్ల చీలిపోయి జగన్ వస్తే జగన్ అనుభవ రాహిత్యం అనేది ప్రధాన అంశంగా ఉన్నప్పుడు ఓట్లు చీలకుండా ఏకపక్షంగా పడాలి అనేటువంటి మైండ్ సెట్ ఏదైతే కనిపించిందో అది కనిపించింది. 2019కి వచ్చేసరికి అంచనాలకి తగ్గట్టుగా చంద్రబాబు పాలన సాగట్లేదనే అభిప్రాయము కామన్ ప్రజల్లో బాగా నాటుకుపోయి దానికి తగ్గట్టుగా ఫలితాలు కనిపించింది. అదే సందర్భంలో జగన్ అంచనాలకు తగిన పాలన చేయట్లేదు అనేటటువంటి బజ్ బయలుదేరి 2024 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబుకి సానుకూలమైనటువంటి అంశం కనిపి. రెండోది, చంద్రబాబు అరెస్టు, అనేక మంది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, అంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నది
రఘురామకృష్ణరాజుని కొట్టారు అనేటువంటి అంశం, అసెంబ్లీలో భువనేశ్వరిని అనడం, అసెంబ్లీలో భువనేశ్వర్ని అంటాం, ఇట్లా ఇక్కడి నుంచి మొదలెట్టి అన్ని దశల్లో ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా, ప్రజల ఆశలకి అనుగుణంగా పాలన సాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ వ్యతిరేకతని మరోపక్క అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలిపోవద్దు అని చెప్పి ముగ్గురు కలిసి పోటీ చేయడం. ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా 2014, 2019, 2024లో పనిచేసిన ఈ ఏదైతే బజ్ ఏదైతే ఉందో దానికి వెనుకున్నటువంటి కారణాలు ఇవి. ఇంకా 2029లో ఎట్లా ఉంటుంది అనే క్వశ్చన్ నాకు అర్థమైంది. కానీ 2029 అర్థం చేసుకోవాలంటే ఈ 3 అర్థం చేసుకుంటే ఇంకొంచెం క్లారిటీ వస్తున్న ఉద్దేశంతో చెప్పా. ఇక 2029 జగన్ ముందు ఉన్నటువంటి అంశాలేంటి, ప్రతిపక్షానికి ఉన్న సానుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి, అధికార పక్షానికి ఉన్న సానుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి ఒకసారి చూద్దాం. మొదటి అంశం ఓట్ల చీలిక. మళ్ళీ ఓట్ల చీలిక గత 3 ఎన్నికల్లో ఏదైతే కీలకమైనటువంటి పాత్ర పోషించిందో అదే అంశం ముందుకు వస్తుంది. మళ్ళీ కలిసి వెళ్తాము అనేటటువంటి భావాన్ని మిత్రపక్షాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు మోడీతోటి తెగదెప్పులు చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు, చంద్రబాబును వదులుకోవడానికి ఎన్డీఏ సిద్ధంగా లేదు. అదే సందర్భంలో ప్రతిపక్షం ఎంత రెచ్చగొట్టినా, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంత రెచ్చగొట్టినా మేము ఎన్డీఏ కూటమిని వదిలిపెట్టము అని జనసేన చెప్తుంది. సో ఓవరాల్గా ఇప్పటికిప్పుడు అయితే ఈ 3 పార్టీల మధ్య అనైక్యత దరిదాపులో కనిపించట్లేదు. కాబట్టి ఒక సానుకూల అంశం, ఓట్లు చీలిక సాధ్యం కాకపోవచ్చు. ఇక అదే సందర్భంలో రాష్ట్ర ప్రజల ఆశలకి, వాళ్ళ కోరికలకి అనుగుణమైన పాలన సాగుతుందా అనేటువంటి అంశం. రెండవది, ప్రభుత్వ విధానాలు ప్రత్యక్షంగా ఏ రకంగా ప్రభావం చూపిస్తాయి, నిరుద్యోగం మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాయి, నిరుద్యోగ ఓటర్లని మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాయి. రెండోది, వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు జరుపుతోందా, ఉద్యోగ కల్పన చేస్తోందా, ఉద్యోగులను సక్రమంగా చూసుకుంటోందా. ఉద్యోగులను చూసుకోవటం అనేది చాలా కీలకమైన అంశం. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణంగా ఉద్యోగులలో పెరిగినటువంటి అసంతృప్తి చెప్తారు. 2004లో అసలు ఈ పక్కన పెట్టు, 2004లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణం ఉద్యోగుల్లో పెరిగిన అసంతృప్తి అని చెప్తారు. ఇది 2004 నుంచి ఇప్పటి వరకు ఒక ప్రధానమైనటువంటి ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లకి సంబంధించినటువంటి ఓటర్లే కాదు, వాళ్ళు ప్రభావశీలమైనటువంటి శక్తులు. ఉద్యోగులైన, ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ఒక ప్రభావశీలమైన వాళ్ళు, వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా ఓటర్ని ప్రభావితం చేసేటటువంటి అంశం. వీటన్నిటిని కలిపి చూసి ఇప్పుడు అంచనా వేయాలి ఏది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం బజ్ పరంగా చూస్తే ఇవాళకి ఉన్న బజ్ ప్రకారం ఒక గందరగోళ వాతావరణం అయితే ఉంది, ఒక క్లారిటీ లేని వాతావరణం అయితే ఉంది. 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఒక అసంతృప్తి, అన్రెస్ట్ కొంత ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ అది క్రిస్టలైజ్ అవుతుందా అనేది అనుమానమే. సార్, ఇప్పుడు 2014లో జగన్ ఫస్ట్ టైం పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర 2014లో కలిసి రాకపోయినా 2019లో కలిసి వచ్చింది. సో అప్పుడు ఆయన గెలిచారు. అయితే ఇప్పుడు రెండోసారి కూడా జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తారా? ఒకవేళ పాదయాత్ర చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ళు ఉంది. ఒకవేళ ఇప్పుడే అభ్యర్థుల్ని నియమించేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? 2 అంశాలు. 2014లో పాదయాత్ర చేశారు, 2019లో కూడా చేశారు. 2014లో పాదయాత్ర మధ్యలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకు సోదరి ప్రస్తుతం కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఖచ్చితంగా రాజకీయాల్లో ఇంపాక్ట్ చూపించింది. ఒక పక్క ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో, ప్రజల్లో అంటే ప్రభుత్వంలో భాగస్వాములు అనేటువంటి 3 పక్షాల మధ్య ఉన్నటువంటి అనైక్యత ఏదైతే ఉందో, ఇట్లాంటి అంశాలన్నీ
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2014 ఉపయోగపడకపోయినప్పటికీ 2019లో ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి. 2019లో ఉపయోగపడి ఆ భారీ అంచనాలతోటి భారీ ఆశలతోటి కదా అధికారంలోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఏమీ అలాటప్పక అధికారంలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి మీద భారీ అంచనాలు, భారీ ఆశలు, భారీ కోరికలతోటి అధికారంలోకి తీసుకొచ్చారు. 2019లో భారీ అంచనాలతో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అంచనాలకు తగ్గట్టుగా పాలన చేయకుండా అనవసరంగా విద్వేషానికి, అనవసరంగా కేసులకి, అనవసరంగా పగ తీర్చుకోవడానికి చూస్తున్నాడు అనేటువంటి భావం సగటు జనంలో కనిపించింది. ఇదేమీ దాపరికమేం లేదు. నా పాటు వాళ్ళనే కాదు, నీకు కూడా అర్థమై ఉంటుంది. జనసామాన్యంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఒక అసంతృప్తి. జగన్మోహన్ రెడ్డి ఆశలకి తగ్గట్టుగా, అంచనాలకు తగ్గట్టుగా, ప్రజాభీష్టానికి తగ్గట్టుగా పాలన చేయట్లేదు అనేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఉన్నటువంటి చంద్రబాబు మీద అదే అసంతృప్తితో ఆయన ప్రతిపక్షాలను కూర్చోబెట్టారు. ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఇంకా భారీగా 151 స్థానం నుంచి 11 స్థానాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకటైతే క్లియర్, చంద్రబాబుకు సంబంధించిన పాలన 2014కి ముందు కొంతకాలం ఉమ్మడి రాష్ట్రంలో చూశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఆ రకమైనటువంటి పాలనకి తగ్గట్టున్నటువంటి కంటిన్యూషన్ ఇప్పుడు లేదు అనే అసంతృప్తి ఏదైతే బయలుదేరిందో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారింది 2019లో. 2019లో అధికారంలో ఇచ్చినప్పుడు 151 స్థానాలు ఇస్తే పూర్తిగా అందుకు విరుద్ధంగా పాలన జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం నేపథ్యంలో ఆయన్ని మరీ ఘోరంగా 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాల ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఏమవుతుంది అనేటువంటి క్వశ్చన్. రాజకీయంగా 2 జరుగుతాయి. ఒకటి, ఆ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా గ్రూపులు తయారవుతాయి. రెండోది, అసలు ఆ అభ్యర్థిని లాగేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీల నుంచి, అధికారంలో ఉన్నటువంటి వైసీపీలో అంత సత్తా ఉన్న అభ్యర్థులు ఉన్నారా ఇప్పుడు? అంటే ఇప్పుడు చాలా మంది కీలక నేతలు ఉన్న వాళ్ళతో జగన్ నడిపించగలుగుతారా? అంటే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, అసలు ఇప్పుడున్నటువంటి ఎన్నికల వాతావరణం లేనటువంటి పరిస్థితులు, ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా అనేటటువంటి సహజమైనటువంటి మైండ్ సెట్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళని జనంలో, ఒక పార్టీ కార్యకర్తల్లో ఎలక్షన్ బజ్ క్రియేట్ చేయాలి. ఇప్పటి నుంచి అది పాదయాత్రతో సాధ్యమవుతుందని వైసీపీ భావిస్తోంది. వైసీపీయే కాదు, వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి థింక్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ థింక్ ట్యాంక్ కూడా భావిస్తోంది. దీంతోపాటు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ ఎలక్షన్ రాజకీయంతో గతంలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని నేపథ్యంలో, ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన కొన్ని ఎలక్షన్స్లో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. పాలనలో ఆయన పాత్ర పట్ల, ఆయన ప్రభావం పట్ల విమర్శలు ఉండవచ్చు, కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అట్లా అంటే ఒక ప్రభావశీలమైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ అంచనా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా పాదయాత్ర దోహదపడుతుంది అని నమ్ముతున్నారు. మనకి సహజంగా చూస్తే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అది సాధ్యమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే పాదయాత్ర మళ్ళీ ఒకసారి పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్ని మొత్తాన్ని వేడెక్కించి రాజకీయ ప్రభావంగా శీలంగా మారిందా? సార్, అప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల హ్యాండిల్ చేశారు పార్టీని. పాదయాత్ర కావచ్చు, జనాల్లోకి వెళ్ళడం కావచ్చు, షర్మిల మొత్తం హ్యాండిల్ చేశారు. ఒకవేళ ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే పార్టీని ఎవరు హ్యాండిల్ చేస్తారు? పార్టీలో అంత సత్తా ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా అసలు? హైపోథెటికల్ క్వశ్చన్ అనిపించలే. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే అంటే ఒక విషయం ఏంటంటే, నిన్న ఒక ప్రధానమైన అంశం రాజకీయంగా విస్తృతంగా చర్చలోకి వచ్చిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తాడు అని ఆశ పెట్టుకోవద్దు అని అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక సన్నిహితమైనటువంటి పార్టీకి, దాంట్లో
ప్రభావశీలమైనటువంటి పార్టీకి జనసేన నాయకులకి చెప్పినట్టుగా ఒక వార్తలు వచ్చినాయి. వాస్తవంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికిప్పుడు జైలుకి వెళ్ళే అవకాశాలు దాన్ని పట్టి చూస్తే ఎక్కడా లేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో ఏ రకమైనటువంటి మార్పు అయినా సాధ్యమే. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి గొడవ అయ్యి, లేదంటే ఇంకొక అయితే అమిత్ షా నుంచే ఆ మాట రావచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఎవరు నడుపుతారు పార్టీని అనే విషయంలో గతంలో విజయసాయిరెడ్డి ఉన్నారు, గతంలో షర్మిల ఉన్నారు, విజయం ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయమైనటువంటి అడుగుకి రాజకీయ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి ఆప్షన్స్లో ఎవరు బాధ్యత వహిస్తారు అంటే ఖచ్చితంగా ఇది హైపోథెటికల్ క్వశ్చన్. ఉన్నారా అసలు సజ్జల అంటే ఉన్నవాళ్ళు ఉంటారా అనే ప్రశ్న. ఇప్పుడు విజయసాయిరెడ్డి మొన్నటి వరకు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా అనుమానమే. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినాక పార్టీ ఎవరు నడుపుతారు, ఎవరు ముందుకు తీసుకెళ్తారు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు పార్టీలో కీలక నేతలు కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా చాలా మంది కీలక నేతలు, బొత్స సత్యనారాయణ, ఇక వరదు కళ్యాణి కూడా, ఆమె కూడా బాగానే చేస్తున్నారు, అంబటి రాంబాబు, వీళ్ళందరితో కలిసి వైసీపీ జగన్ ముందుకు వెళ్ళగలరా వీళ్ళతో కలిసి? అంటే యాక్చువల్గా వీళ్ళలో ఎంతమంది మిగులుతారనేటటువంటి అనుమానమే నాకుంది. వీళ్ళల్లో ఎంతమంది అనుమానం మిగులుతారనేటువంటి అంశం దగ్గర మొదలుపెట్టి అసలు ఇంకో అంశం ఉంది. వీళ్ళలో ఎవరు ముందుకు పడతారు, ఎవరు ముందుకు నడుపుతారు, ఇవన్నీ అనుమానమే. కాబట్టి ఈ డిపెండెంట్ రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, అంటే పూర్తి స్థాయిలో ఇంపాసిబుల్ అంటానికి, పూర్తి స్థాయిలో పాసిబుల్ అంటానికి మధ్య ఒక వేరియేషన్ అయితే ఉంది. సార్, ఇప్పుడు జగన్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అసలు? ఫస్ట్ నుంచి అసలు జగన్ గెలవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి షర్మిల కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు. కానీ వాళ్ళే ఇప్పుడు లేరు ఆయన వెంట. ఎందుకంటే మహిళల సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అయింది. జగన్కి మెయిన్ వర్కౌట్ అయింది మహిళల సెంటిమెంటే. ఎందుకు వచ్చింది విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళే కీలక పిల్లర్స్ కదా, వాళ్ళే ఇప్పుడు లేరు. వాళ్ళు కాదు ఈ గెలుపు మొత్తానికి కారణం జోలోగా నేనే అంటున్నారు జగన్. షర్మిలని వ్యక్తిత్వాన్ని, విజయమ్మ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి చేసినటువంటి ప్రచారాలు కానీ, చేసినటువంటి ఒక దుష్ట పన్నాగం కానీ చాలా క్లియర్గా ఉంది. అసలు విజయమ్మని టార్గెట్ చేసిన ప్రచారాన్ని ఆలోచిస్తే నిజంగా అంత హీనమైనటువంటి ప్రచారం, అంత హీనమైనటువంటి పబ్లిసిటీ, అంత హీనమైనటువంటి ఒక మైండ్ సెట్ చాలా ఘోరంగా అనిపిస్తుంది. అది రాజకీయాల్లో ఒక పరాకాష్ట, అది హీనత్వానికి పరాకాష్ట. ఎవరు ఇప్పుడు నేను మాటలు కూడా రావట్లేదు నాకు. అంత ఘోరమైనటువంటి ప్రచారం జరిగింది విజయమ్మ మీద, షర్మిల మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం గతంలో తెలుగుదేశం ప్రచారం చేసినటువంటి అంటే తెలుగుదేశం ప్రచారం చేసిందని చెప్పబడుతున్న మాటల కంటే చాలా ఘోరమైనటువంటిది. కాబట్టి ఎక్కడా ఏమీ రాజకీయాల్లో వాళ్ళకి జగన్ ఒక రాజకీయ భవిష్యత్తుకి ఎవరు అండగా ఉంటారు అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా అనుమానాస్పదమే, అంటే ఊహించడానికి కూడా లేదు. ఎవరు అంత స్ట్రాంగ్ పిల్లర్ ఎవరు లేరు. అదే ఒకటి, జగన్మోహన్ రెడ్డి భార్య కూడా అంత సామాన్యురాలేం కాదు. ఆమె పెద్ద మీడియా సంస్థను నడుపుతున్నారు.
అదేమి తీసివేయదగ్గ మాట ఏం కాదు ఆమె గురించి. కానీ రాజకీయపరమైనటువంటి మ్యాగ్నానిమిటీ కానీ రాజకీయపరమైనటువంటి ఒక మెచ్యూరిటీ కానీ వాళ్ళకి కనిపించదు. సరే, ఇప్పుడు జగన్కి 11 సీట్లు వచ్చాయి. సో ఆ 11 సీట్లతో అసెంబ్లీకి వస్తే మొహం చల్లడం లేదని, జగన్ అసెంబ్లీకి రావడం లేదని అధికార పక్షం వాళ్ళు అంటున్నారు. ఒకవేళ జగన్ అసెంబ్లీకి వస్తే సానుభూతి పెరుగుతుంది కదా, ఎందుకు రావడం లేదు? మరి మీరేమంటారు దీని మీద? అంటే దీనికి ఒక కీలకమైన అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎవరు? చింతకాయలు అయ్యన్న పాత్రుడు. డిప్యూటీ స్పీకర్ ఎవరు? రఘురామకృష్ణరాజు. వచ్చి కూర్చున్నప్పుడు ఎవరిని అడ్రస్ చేస్తూ మాట్లాడాలి? శాసనసభకు వస్తే ఎవరిని అడ్రస్ చేస్తూ మాట్లాడాలి? స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని. అంతేగా? అంతే. వెన్ అడ్రస్సింగ్ ఎ చైర్ యూ మస్ట్ రెస్పెక్ట్ ద చైర్. దానికి జగన్మోహన్ రెడ్డి మనసు అంగీకరిస్తుందా? ఓకే. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశారు, అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షంలో ఎట్లా ట్రీట్ చేశారనే అంశం పక్కన పెడితే, ఇప్పుడు స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్న వాళ్ళని ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఎదుర్కొన్నారు అనేటువంటి అంశం కీలకం కదా. దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది. అందుకని అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వస్తే ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని అడ్రస్ చేసి మాట్లాడాలి? స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని. స్పీకర్ని గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి భావజాలంతో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ తోటి ఏ రకమైన భావజాలంతో ఉన్నారు. కాబట్టి ఆయన శాసనసభలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఎన్నికలకు ముందైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? శాసనసభకి వచ్చే అవకాశాలు లేవు. అప్పుడు చంద్రబాబు గారు నేను మళ్ళీ గెలిస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పారు. సో అసెంబ్లీలో అడుగు పెట్టారు. విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేశారు కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ నేను రాను శాసనసభకి అన్నారు. హోదా ఇవ్వాలంటే 18 సీట్లు ఉండాలి కదా. అవును కదా. హోదా ఇవ్వాలి అనేటటువంటి అంశంలో 18 సీట్లు అనేటువంటి అంశం ఒక ముఖ్యం అయితే, 18 సీట్లు తెచ్చుకొని వాడికి 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న వాడికి హోదా అడిగే హక్కు ఉందా అని అధికార పక్షం నుంచి డిమాండ్ వస్తుంది, ఎగతాళి వస్తుంది. కానీ ఇదే అధికార పక్షం తెలుగుదేశం గతంలో 24 అంటే 294 సీట్లు ఉన్నటువంటి శాసనసభలో 24 సీట్లు మాత్రమే తెచ్చుకున్న కాంగ్రెస్ పక్షానికి కోట విజయభాస్కర్ రెడ్డికి, ఆ తర్వాత పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చింది. అంటే మ్యాగ్నానిమిటీ అనేది ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి దిగజాడు రాజకీయాల్లో మ్యాగ్నానిమిటీ ఎవరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంత హుందాదనం ఎవరికి. అప్పుడు పి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పి జనార్దన్ రెడ్డి ఒక హుందా అయినటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. నాకు బాగా వ్యక్తిగతంగా బాగా సన్నిహితం. నాకు కాలేజీలో సీనియరు. అంటే ఎప్పుడో నాకంటే 10-15 ఏళ్ళ ముందు చదువుకున్నాడు ఆయన కాలేజీలో. కాకపోతే నేను అదే కాలేజీలో చదువుకున్నా అని చెప్పి నేనంటే వ్యక్తిగతంగా బాగా అభిమానంగా ఉండేవాడు. కానీ ఆయన అనేక విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా చంద్రబాబుతోటి ఏమీ వ్యక్తిగత వైరాన్ని చూపించలేదు. ఆయన రాజకీయపరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకించడంలో చాలా నిబద్ధత చూపించాడు. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ వాళ్ళది ప్రసాద్ ఐమాక్స్ ఏదైతే ఉందో, ప్రసాద్ ఐమాక్స్ విషయంలో చాలా పోరాటం చేశారు ఆయన. ఒక పక్క న్యాయపరమైన పోరాటం చేశాడు, చట్టపరమైన పోరాటం చేశాడు, రెండోది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబెట్టాడు. ప్రభుత్వాన్ని అసలు గడగడలాడిచ్చాడు. కానీ ప్రతిపక్షంగా ఉండేటటువంటి మ్యాగ్నానిమిటీ డెకోరం విషయంలో ఎక్కడ ఆయన దిగాడు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అసాధ్యమని అధికార పక్షం వాదిస్తోంది. నా మాట కాదు, అధికార పక్షం వాదిస్తుంది. సరే, ఇప్పుడు కూటమిలో రిలేషన్ ఎలా ఉంది? 2029లో జగన్ తీసుకొచ్చిన ఈ మావిగన్ పేలుతుందా?
ఓ మావిగన్ అంటే గన్న, అది మీరే చెప్పాలి. పేలుతుందా అని అడుగుతావు, గన్న. గన్ అంటే జగన్ తీసుకొచ్చిన మావిగన్. మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి సమర్థకుల్లో కూడా కొంత అసహనం కనిపిస్తోంది, అసంతృప్తి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏదో సినిమాలో ఉంది కదా, నేను నిన్ను ఎక్కడో పెడదాం అనుకుంటే నువ్వు ఎక్కడో ఉంటావు. జగన్మోహన్ రెడ్డిని ఎక్కడో కూర్చోబెడదాం అనుకుంటే నువ్వు అది తీసుకొచ్చి మావిగన్ అనే ఒక పిచ్చి మాట తీసుకొచ్చాడు అని. వాస్తవంగా ఆలోచిస్తే మావిగన్కి అమరావతికి పెద్దగా భౌగోళికంగా తేడాలు లేవు. కాకపోతే ఏంటంటే ఒక ఇగో, అమరావతి అనేటటువంటి మాటని అంగీకరించలేని ఇగో. అప్పుడు కూడా 3 రాజధానుల్లో కూడా అప్పుడు అమరావతి ఉంది కదా, మరి అదే దాన్ని తీసుకెళ్ళచ్చు. కరెక్టే. నేనేది ఏంటంటే అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని పార్లమెంటులో ఏదైతే చట్టం ముందుకొస్తుందో ఆ రోజే మావిగన్ అనే ప్రస్తావన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి టీంలోనే జగన్మోహన్ రెడ్డి అనుకూలంలోనే జగన్మోహన్ రెడ్డి మద్దతుదారుల్లోనే ఒక అసంతృప్తి ఉంది, గందరగోళం ఉంది, అసంతృప్తి ఉంది. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిన మాటకి నువ్వు నేను బాధ్యులం కాదుగా. ఆయనకి చెప్పే సలహాదారులు ఎవరైనా అట్లా చేస్తారు, అదే అనుకుంటున్నా. ఆయన చుట్టూ ఉన్నటువంటి సలహాదారులే ఆయన పక్కదారి పట్టించారు అని జగన్మోహన్ రెడ్డి అనుకూలమైనటువంటి వర్గాల్లో కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డే కారణం, ఆ కన్ఫ్యూజన్కి జగన్మోహన్ రెడ్డే కారణం. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఎందుకు చేశారో రాజకీయపరమైనటువంటి ఒక ఎత్తుగడ అనుకుంటున్నారు వాళ్ళు. అదొక ఫెయిల్యూర్ ఎత్తుగడగా కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు అరెస్ట్ అయిన కారణం. ఒకవేళ ఈ 2024 ఎన్నికలకు ముందు ఈ తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో ఆ ఎన్నికలకు ముందే వచ్చుంటే జగన్కి 11 సీట్లు కూడా వచ్చేవి కాదేమో, వచ్చేవి కాదంటారా? నీ క్వశ్చన్లో మొదటి భాగం తర్వాత మాట్లాడదాం, రెండో భాగం మాత్రం చాలా కీలకమైంది. అంటే తిరుపతి లడ్డు వివాదం, నువ్వే వివాదం అన్నావు కాబట్టి నేను అదే మాట వాడతాను. తిరుపతి లడ్డు వివాదం కనుక ముందే వచ్చింటే ఖచ్చితంగా 11 సీట్లు కూడా వచ్చాయి కాదు, అందులో అనుమానమే లేదు. దానికి కారణము లేదా చంద్రబాబు మాట్లాడిన మాటలు ఎక్కువ, అంటే దాన్ని మ్యాగ్నిఫై చేసి ఎక్కువగా చూపించారు అనేటువంటి అంశం కూడా కరెక్టే కావచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం డైరెక్ట్గా సెంటిమెంట్ తగులుతుంది. ఖచ్చితంగా దాని ప్రభావం ఇంకా వైరలెంట్గా ఉండేది. అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే కెమికల్స్ కలిపినటువంటి నెయ్యి కావచ్చు అడల్ట్రేషన్ అనేది జరిగి ఉండొచ్చు. కానీ అది జరిగిందనే ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంది. 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అని మనం ఏదైతే అంటామో, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం, అది దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? పంది కొవ్వు, ఆవు కొవ్వుని తూటాలకి పూస్తున్నారు, అది నోటితో తీయాల్సి వస్తుంది అనేటటువంటి ప్రచారం. అది ఎంత ప్రభావం చూపించిందో అంతకంటే ఘోరమైనటువంటి ప్రభావం ఖచ్చితంగా చూపించేది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు దాన్ని మ్యాగ్నిఫై చేశారు, చంద్రబాబు చెప్పినట్టుగా ఎక్కువ అంటే చంద్రబాబు విమర్శించిన స్థాయిలో కెమికల్స్ ఉన్నాయా, చంద్రబాబు విమర్శించిన స్థాయిలో జంతువుల కొవ్వు ఉందా, కొవ్వు అవశేషాలు ఉన్నాయా, వీటన్నిటిని పక్కన పెడదాం. కానీ అది మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపించేది, భారీగా ప్రభావం చూపించేది. దాని ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే ఆ స్థాయిలో ఉండేది. సరే, ఇప్పుడు 2029లో మళ్ళీ కూటమి గెలిస్తే కూటమిలో సీఎం సీటు కోసం కొట్లాట ఉంటుందా? ఒకవేళ చంద్రబాబు ఉంటారు, చంద్రబాబుకి ఏవో పదవులు ఇస్తారని చెప్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకు వేరే పదవులు పార్లమెంట్లో స్థాయిలో ఏవైనా పదవులు ఇస్తే లోకేష్ సీఎం అవుతారా, లేకపోతే
పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? ఇద్దరిలో ఎవరికి ఉన్నాయా గట్స్? మొత్తం మీద అంటే జనసేన టీడీపీ మధ్య గొడవ పెట్టాలి అని ఒక ప్రచారం ఉధృతంగా జరుగుతుంది. దాంట్లో నువ్వు కూడా భాగస్వామి అనుకుంటా. అంటే ఒకటి విషయం చెప్పాలంటే 3 పార్టీలు కలిసి ఉండటం మూలంగా మాత్రమే అధికారంలోకి రాగలము అని 2024 ఎన్నికలకు ముందు జనసేన ప్రధానంగా భావించటం, జనసేన భావించి దాన్ని ఎన్డీఏలో పార్టీ సభ్యుల్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన్ని ఒప్పించటం జరిగింది. దీన్ని అప్పుడు చూస్తే మొత్తం అంటే సీట్ల సంఖ్యతో సహా అనేక త్యాగాలు చేసింది జనసేన. ఇంక ఇప్పుడు సీఎం సీటుని త్యాగం చేస్తుందా లేదా అనేది కొంచెం ఇక మర్చిపోయాను. ఇందాక ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి చంద్రబాబుకి అనేటువంటి మాట చూశారు. అంటే తెలుగుదేశం అనుకూల మీడియా, వ్యతిరేక మీడియా ఉదరగొట్టారు ఒక 1-2 నెలల క్రితం. అయిపోయింది, చంద్రబాబు ఉపరాష్ట్రపతి అయిపోతున్నాడు, చంద్రబాబు లోక్సభ స్పీకర్ అవుతున్నాడు, చంద్రబాబు ఈ లోపే ఇప్పుడు 1-2 నెలల క్రితం అయిపోయింది. అసలు చంద్రబాబుని మించినటువంటి వాడు ఎవడున్నాడు? ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అయిపోతున్నాడు, ఉపరాష్ట్రపతి అయిపోతున్నాడు, లోక్సభ స్పీకర్ అయిపోతున్నాడు, కేంద్ర మంత్రి అయిపోతున్నాడు, కేంద్ర ఆర్థిక మంత్రి అయిపోతున్నాడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిపోతున్నాడు. దేశానికి ఈరోజు రక్షణ శాఖకి గట్టి మంత్రి కావాలనే అభిప్రాయంలో మోడీ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబుకి పదవి రాబోతుంది. తర్వాత ఇక లోక్సభలో ఆల్రెడీ ఒక ఎన్డీఏ మిత్రపక్షం నితీష్ కుమార్ వెళ్ళాడు. ఇక నెక్స్ట్ ఈయన కూడా వెళ్ళిపోతున్నాడు అని చెప్పారు. వ్యతిరేక మీడియానేమో అసలు చంద్రబాబుని తప్పించేస్తున్నారు, ఇక్కడ నుంచి పక్కదారిలో పెట్టేస్తున్నారు, గవర్నర్కి పంపిస్తారు ఎక్కడ దగ్గరికి, లేదా ఒక అప్రాధాన్య పోస్టులకు పంపిస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి కార్యక్రమాలని, వ్యవహారాలని మొత్తాన్ని ఎన్డీఏ పక్షాలే చూస్తాయి, బీజేపీయే చూస్తుంది. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఎవరికి స్కోప్ లేదు. ఇక చంద్రబాబు తర్వాత లోకేష్ అనేటటువంటి మనసులో లోకేష్కే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. లోకేష్ ముఖ్యమంత్రి పదవి అయితే తదుపరి జగన్కే అధికారం అనేటటువంటి స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నువ్వు కూడా భాగస్వామిలా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఎక్కడ చూసినా కానీ ఎన్డీఏ, మోడీ, అమిత్ షా, నడ్డా కానీ లేదా నితిన్ నవీన్ కానీ వీళ్ళెవ్వరూ బయటకు వచ్చి చెప్పలేదే. చెప్పారా? వీళ్ళెవ్వరూ చెప్పలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరగబోతోంది, లోకేష్కి పదవి ఇచ్చేస్తున్నారు అనేటువంటి ప్రస్తుతానికి లోకేష్, పవన్ కళ్యాణ్కి ఎవరికి పదవి ఇచ్చే ఉద్దేశం ఎన్డీఏ మిత్రపక్షాలకి, ఎన్డీఏ పక్షాలకి కనిపించట్లేదు. చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి కాకుండా ఇంకో పదవి ఇచ్చేటువంటి అవసరం కనిపించట్లేదు. ఇప్పటివరకు మైండ్ సెట్ అయితే అట్లా కనిపిస్తుంది. ప్రాథమికంగా అయితే ఎక్కడ అటువంటి అభిప్రాయాలు, అటువంటి బజ్ లేదు. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్కి ఇస్తారా, లోకేష్కి ఇస్తారా, వీళ్ళిద్దరిలో పోటీ పెడతారా, రన్నింగ్ రేస్ పెడతారా, రన్నింగ్ రేస్ పెట్టి పరుగులు ఎత్తిన దాంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారా అంటే అటువంటి హైపోథెటికల్ పరిస్థితికి నా దగ్గర సమాధానం లేదు. ఒకే ఒక్క అవకాశం అని చెప్పి 2019 ఎన్నికల్లో జగన్ వచ్చారు, గెలిచారు. ఆయన మళ్ళీ 2024లో ఓడిపోయారు. అయితే మీరేమన్నారంటే ఒకసారి 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే పార్టీ కార్యాలయానికి తాళాలు వేసుకోవాల్సిందే అని మీరు అన్నారు. వ్యక్తిగతంగా నాతో అన్నారు మీరు. ఒకవేళ ఈ 2029 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి? కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడగాలని డిసైడ్ అయ్యావా? అవును సార్. అంటే ఒకటి క్లియర్గా ఏంటంటే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఏంటి పరిస్థితి అనే చర్చ వచ్చినప్పుడు ఆ రోజు ఆ డిబేట్ చేసి నేను బయటికి రాగానే మీరు నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పా.
ఇప్పుడు గనక పార్టీ గెలవకపోతే టీడీపీ ఇంకా తాళాలు వేసుకోవటమే అని చెప్పా. ఎందుకంటే అప్పటికే క్యాడర్ నిలబడుతుందా లేదా అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరికి సీట్ ఇవ్వాలో కూడా ఎవరికి సీట్ ఇవ్వాలో confusion ఉంది. అనేటువంటి గందరగోళం ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. ఇది చంద్రబాబు అరెస్ట్కు ముందు ముందు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇంకా కలవక ముందు అది జరిగింది. ఆ గందరగోళ పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ రివైవ్ అయ్యి, అంటే టీడీపీ భాషలో చెప్పాలంటే ఫినిక్స్ పక్షిలా నిలబడి అధికారంలోకి వచ్చింది. దానికి వస్తున్నా మీకోసం పాదయాత్ర కానీ, లేదంటే అంటే అడుగడుగున జరిగినటువంటి కానీ, తర్వాత అనేక మంది నాయకులు ఎదుర్కొన్న కేసులు కానీ, ఇవన్నీ కూడా కారణం. వీటన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు ఖచ్చితంగా పార్టీని రీవ్యాంప్ చేసింది అంటున్నారు. దానికి తగ్గట్టుగా తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ కర్ణాటకలోను తెలంగాణలో వచ్చినటువంటి హామీలని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని హామీలు ప్రిపేర్ చేయటం, సూపర్ 6 ప్రిపేర్ చేయటం, మహిళలు ఫ్రీ బస్, ఇట్లా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే తెలుగుదేశం పార్టీ గెలవకపోతే తాళాలు తప్పదా అనేటటువంటి దాంతో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా ఘోరమైనది. 11 స్టేట్లనే డైజెస్ట్ కావట్లేదు వాళ్ళకి. ఇంకా ఇంతకంటే ఘోరమైనటువంటి ఫలితాలు వస్తే, లేదా ఇంతకంటే కాస్త మెరుగ్గా ఫలితాలు వచ్చినప్పటికీ అధికారం అందకపోతే పార్టీ నిలబెట్టుకోవడం మాత్రం బాగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. పార్టీ నిలబడాలి అంటే ఆ బజ్ క్రియేట్ అవ్వాలి. ఆ బజ్ క్రియేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కడన్నా కనిపిస్తుందా లేదా అనేది కీలకం. రెండోది, 2029లో కనుక అధికారంలోకి రాకపోతే అప్పుడు పార్టీ నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. పార్టీ ఎదుర్కోవాల్సినటువంటి కేసులు కూడా చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. రోజా, కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళు ఉన్నారు కదా సార్, వీళ్ళు తిట్టడం వల్లే, వ్యక్తిగతంగా ఎక్కువ మందిని టార్గెట్ చేయడం వల్లే వైసీపీ ఇంత చీప్గా తిడుతున్నారు, అందుకే వైసీపీ ఓడిపోయింది అంటున్నారు. ఒకవేళ 2029 ఎన్నికల్లో రోజాకి, కొడాలి నానికి, అంబటి రాంబాబుకి, పేర్ని నానికి టికెట్ ఇస్తారా? ఇస్తాడు, టికెట్ ఇస్తాడు, గ్యారెంటీ టికెట్ ఇస్తాడు. నువ్వు చెప్పిన పేర్లందరికీ టికెట్లు ఇస్తారు. వాళ్ళతో గెలవగలరా జగన్? అర్థం కాదు. వాళ్ళతో గెలవగలరా జగన్? తప్పదు, గెలుస్తాడు. అంటే వాళ్ళని అభ్యర్థులు కాబట్టి గెలవగలరా అనేది నీకు వచ్చిన గెలవకపోవటం అనేది మొత్తం బజ్ వస్తే తప్ప గెలవడు. సార్, ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనమైన విజయ్ది. ఆయన ఒక్కసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మొత్తానికి సీఎం అయిపోయారు, ఎట్లాంటి గొడవలు లేకుండా. సో విజయ్ గెలవగానే ఫస్ట్ వచ్చిన టాపిక్ ఏంటి అంటే, విజయ్తో పవన్ని పోల్చారు. పవన్ని పోల్చుతూ వైసీపీ ట్రోల్ చేసింది. అయితే వైసీపీలోనే ఉందా అభిప్రాయం అనేది, లేకపోతే జనాలు కావచ్చు, జన సైనికుల్లో కూడా అభిప్రాయం ఉందా? ఇది కొంచెం రివర్స్గా ఆలోచిద్దాం. జనాల్లో ఉందా, జన సైనికుల్లో ఉందా పక్కన పెట్టి, కూటమి విడిపోవాలి, కూటమిలో జనసేన సపరేట్ అయిపోవాలి, టీడీపీ సపరేట్ అయిపోవాలి, బీజేపీ సపరేట్ అయిపోవాలి అనే ఆశ, ఆలోచన మాత్రం వైసీపీకి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు సపరేట్గా పోటీ చేసి గెలవాలి అనేది వైసీపీ కూటమే కదా. కానీ వైసీపీ ఎందుకు కోరుకుంటుంది? ఒక్కటే ఏంటంటే, సపరేట్గా పోటీ చేస్తే ఓట్ల స్ప్లిట్ వస్తుంది, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం మూలంగా ఏమవుద్ది, క్లియర్గా ఒక డంపింగ్ మెజారిటీతో మేమే గెలుస్తాము
అనేటువంటి భావం వైసీపీలో ఉండబట్టి వైసీపీ జనసేనని రెచ్చగొడుతోంది. నువ్వు విజయం చూసి నేర్చుకో, బుద్ధి తెచ్చుకో, విజయం చూసి సింగిల్గా పోటీ చేయి, విజయం చూసి అన్ని సీట్లకు పోటీ చేయి. దానికి పవన్ కూడా రియాక్ట్ అయ్యారు కదా. అదే మీరు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చగొట్టినా రెచ్చిపో, నేను నాకు క్లారిటీ ఉంది, 15 ఏళ్ల పాటు కలిసే ఉంటాం, ఎందుకు రాష్ట్రం కోసం అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలమ్మా, ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ రావటం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అనుకూలమైన అంశం. ఇప్పుడు ఐషర్ మోటార్స్ టేక్ ఓవర్ చేసినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది అనుకూలమైన అంశమేగా. దీన్ని విమర్శించేవాడు ఎవరు లేరుగా. ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఏదో తాళం వేస్తే 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 10 మంది ఉద్యోగులను రావడానికి ఏదో పెద్ద గొప్ప పని అని ఒక నోషన్ విచిత్రమైన నోషన్ చెప్పారు. కానీ అది పక్కన పెట్టేద్దాం. ఐషర్ మోటార్స్ వాళ్ళది రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ని తెలుగుదేశం పార్టీ గొప్పగా క్లెయిమ్ చేసుకుంటాను. సరే, అది పక్కన పెట్టి వాస్తవం ఆలోచిస్తే రాయల్ ఎన్ఫీల్డ్ రావటం అనేది ఒక సానుకూలం. దానివల్ల 10,000 ఉద్యోగాలే రావచ్చు, కానీ అది ఒక బజ్ క్రియేట్ అవుతుంది, ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. కియా మోటార్స్ రావటం మూలంగా ఆ రకమైనటువంటి రిజల్ట్ కనిపిస్తోంది మనకి. ఇప్పుడు తమిళనాడులో మెడ్రాస్ నుంచి మధుర మీనాక్షి వెళ్ళేటప్పుడు మధ్యలో మొత్తం ఐటీ కంపెనీస్ ఉంటాయి. అవి రావటం ద్వారా ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ దొరికింది అక్కడ. ఇది ఒక సానుకూలమైన అంశం. ఇది ఖచ్చితంగా అవసరమని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఫీల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏమంటారంటే తమిళ రాజకీయాలు వేరు, మన ఏపీ రాజకీయాలు వేరు. అంటే తమిళనాడులో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగిందో రాజకీయాలకు అతీతంగా ఆ రకంగా ఇక్కడ జరగాలి అని. అంటే ఇప్పుడు సీఎం ఫస్ట్ టైం కదా, ఇప్పుడు వరకు నేను విజయ్కు తెచ్చాడని అంటలేదు. ఏడీఎంకే ఉన్నప్పుడు, డిఎంకే ఉన్నప్పుడు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ అభివృద్ధి ఆగలేదు అంటున్నా. ఓకే, అప్పుడు అభివృద్ధి ఆగలేదు, అప్పుడు వాళ్ళకి కదా ఓటు వేయాలి. మరి విజయ్ని ఎందుకు గెలిపించారు? అంటే అక్కడ అభివృద్ధి, ఓటింగు సపరేట్. ఇప్పుడు ఒకరోజు ఒక చిట్ చాట్లో ఒక సందర్భంగా చెప్పాడు చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువగా డెవలప్ చేసింది ఎక్కడ? హైదరాబాద్లో. ఎక్కువగా డెవలప్ చేసింది రంగారెడ్డి జిల్లాలో. కానీ ఈ 2 చోట్ల మేము గెలవలేదు అని అన్నాడు చంద్రబాబు. వాస్తవం కదా. కాబట్టి అభివృద్ధి వేరు, రాజకీయ ప్రభావం వేరు, ఓటింగ్ ప్రభావం వేరు, ఓటింగ్ సరళి వేరు. ఇవన్నీ కారణాలు ఉంటాయి.